అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉన్న వీడియోని తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాననమాట అండి. ఇక శుక్రవారం రోజు వీడియోననమాట. ఈరోజు ఉదయాన్నే చక్కగా భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. శుక్రవారం అంటేనే మనకెంతో విశేషమైన రోజు. లక్ష్మీదేవి తల్లి తన యొక్క పాదాలతోటి గల్లు గల్లు నడుచుకుంటూ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మన ఆడవాళ్ళమంతా నమ్ముతాము, విశ్వసిస్తాము. ఎన్నో రకాలుగా ఆ తల్లిని ఆహ్వానించడానికి, అలాగే ఆహ్వానం పలకటానికి మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటాం కదండి. మన గృహిణులు కానీ ఆడవాళ్ళమంతా కూడాను ప్రతిరోజు కూడా మన ఇంటి గుమ్మం ముందు ఈ విధమైన అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకుంటేనే మన ఇంటికి పండుగ వాతావరణం వస్తుందండి. అలాగే ప్రతిరోజు గుమ్మం ముందు ఇలా ముగ్గు వేసుకుంటే ఇంటికి ఎంతో అందాన్ని, వైభవాన్ని, శోభను కూడా ఇస్తుంది. మన ఆడవాళ్ళమంతా ఇంటిని చక్కగా అలంకరించుకోవటం కానీ, అలాగే వస్తువులను తీర్చిదిద్దుకోవటం కానీ, పరిశుభ్రంగా ఉండటంలో కానీ మనకు మనమే సాటి కదండి. ఇలా మెట్లకు కూడా నేను చక్కగా ఈ విధంగా అందమైన ముగ్గుల్లోని అలంకరించుకొని ఈ విధంగా పెయింట్ వేసుకున్నానండి మెలకలతోటి. మన ఇంటికి మన ఇల్లే వైకుంఠం, మన ఇల్లే మనకు స్వర్గం కదండి. ఇంటిని ఎంతో అందంగా చక్కగా ఉంచుకుంటే ఎంత సంతోషం మన ఆడవాళ్ళందరికీ కూడాను. ఇంటిని చూస్తే ఇల్లాలని చూడమంటారు కదా పెద్దలు. మనం ఇంటిని అలా అలంకరించుకొని తీర్చిదిద్దుకోవటంలో నిష్ణాతులు అన్నమాట. మనకు మనమే సాటి ఆడవాళ్ళం అంతా కూడాను. ఈ విధంగా చక్కగా అందంగా మెట్లన్నిటినీ పూజ చేసుకున్నానండి పెయింటింగ్ తోటి. ఇక మాకు గుమ్మం ముందు ఈ విధంగా ఉంటుందండి. బాగా మనీ ప్లాంట్స్ మొక్కలు అవి పెంచుతూ ఉంటాను ఎక్కువగా. మా వారు ఇక సమ్మర్ కదా ఇప్పుడు, ప్రతిరోజు వాటర్ అనేది చల్లాల్సిందేనండి. ఎందుకంటే బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా. మనీ ప్లాంట్ మొక్క అంటేనే వాటర్తో సంబంధం. ఏ మొక్క అయినా సరే ముందు వాటర్ ముఖ్యం కదండి. ఏది లేకపోయినా సరే ముందు వాటర్ తోటి అవి బ్రతుకుతాయి అన్నమాట. మెయిన్ గుమ్మం ముందు మనీ ప్లాంట్ మొక్కలు ఈ విధంగా ఉంటాయి. వెనుక వైపు జామ మొక్కలు, తమలపాకు మొక్క ఉంటుందండి. ఒక పల్లెటూరు వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. మామూలుగానే ఉంటుందండి మొత్తం కూడాను. ఇలా టేబుల్ ప్లాంట్ మొక్కలు కూడా ఇలా వాల్కి హ్యాంగ్ చేశానన్నమాట అండి. చక్కగా కింద ఫ్లోరింగ్ తోటి ఈ విధంగా ఉంటుంది. ప్రతిరోజు చూసే వాళ్ళకైతే మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి మల్లె చెట్టు అనేది ఈ మధ్య తీసుకొచ్చి పెట్టాను. చక్కని పూలు పూస్తుందండి. ఎంత చక్కగానో మంచి సువాసన ఎదజల్లుతూ ఉంటాయి. మల్లెపూలు అంటేనే మనందరికీ ఎంతో ఇష్టం. ఈ ఎండాకాలంలో మల్లెలు బాగా పూస్తూ ఉంటాయి కదండి. మల్లెలు అంటే బాగా మనందరికీ ఇష్టం కదా. ఇలా టేబుల్ ప్లాంట్స్ కూడా డబ్బాలను పెట్టేసి అలా అలంకరించుకున్నాను అందంగా ఇంటికిని. ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేసుకోవటం, సర్దుకుపోవటం, అలాగే ఉన్న దాంట్లోనే మనం నీట్గా అలంకరించుకోవటం, అలాగే అడ్జస్ట్ చేసుకోవటం అనేది మనం ఆడవాళ్లకు వెన్నతో పెట్టిన విద్య కదండి. నేను అలాగేనండి. ఇంటిని చక్కగా అలంకరించుకుంటాను. మాది ఫ్లోరింగేనమాట. టైల్స్ కానీ, మార్బల్స్ కానీ అలా ఉండవండి. ఇక పైన సీలింగ్ కూడా లేదు. ఇక ముగ్గులతోటి ఇల్లంతా పల్లెటూరు వాతావరణంగా ఉంటుందండి ఈ విధంగాను. అటు సైడు ఇటు సైడు టేబుల్ ప్లాంట్స్ మొక్కలు, అలాగే ముందు ప్రక్కన కలబంద మొక్కలు, అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా ఉంటుందన్నమాట గుమ్మం అంతా కూడాను. ఉన్న దాంట్లోనే ఈ విధంగా తీర్చిదిద్దుకుంటానండి, అలంకరించుకుంటానన్నమాట. మన ఇంటి ముందు ఎంతో అందంగా, ఇంట్లో కూడా ఎంతో అందంగా ఉంటే ఎంతో సంతోషం మన ఆడవాళ్ళందరికీ కూడా కదండి. ఎక్కువగా శుక్రవారాలు, సోమవారాలు, అలాగే శనివారం రోజు విశేషమైన రోజులండి నాకు. ఆ రోజులు పండుగగానే చేసుకుంటాను. అయితే ఉదయాన్నే మాత్రం రాగి జావ చేసుకుంటున్నానండి. ఇంకా బయట ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు వేసుకున్నాను కదా. ఇంక ఇంట్లోకి రాగానే చక్కగా రాగి జావ చేసుకుంటున్నాను. ఉదయాన్నే పరగడుపునైనా త్రాగొచ్చండి. లేదంటే సాయంకాలం ఈవినింగ్ 5 గంటల సమయంలోనైనా త్రాగొచ్చనమాట. ప్రతిరోజు ఇలా త్రాగితే ఎంతో మంచిదండి మనకి. ఈ ఎండలకి, ఈ వేడికి మనం తట్టుకోవాలంటే ఈ రాగి జావ కంపల్సరీ మన శరీరంలో పడాల్సిందేనండి. ఎంతో ఆరోగ్యానికి శ్రేష్టం అనమాట. ఇదిగోండి ఇంతేనండి. మా వారికి నాకు 2 గ్లాసులు వాటర్ పోసాను. అలాగే కొంచెం సాల్టు, ఇక ఆ పిండి కొంచెం
ఆ బౌల్ తోటి కొంచెం రాగి పిండి వేసుకున్నాను, బెల్లం వేసుకున్నానండి. ఇక అంతే. ఇక తిప్పుతూ ఉంటుంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చక్కగా రాగి జావ తయారైపోతుందనమాట. ఇక ఆరిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత మజ్జిగ వేసుకొని త్రాగే అలవాటున్న వాళ్ళు మజ్జిగ వేసుకొని త్రాగొచ్చండి. లేదంటే పాలు పోసుకొని త్రాగే అలవాటున్న వాళ్ళు పాలు పోసుకొని త్రాగొచ్చనమాట. ఎలా అయినా సరే కడుపులోకి పోవటం మనకి శ్రేష్టం అనమాట. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ ఎండలకి చల్లదనాన్ని ఇస్తుంది. బాడీకి కూడా మనకు ఐరన్, కాల్షియం అనేది అనేక విటమిన్స్ తోటి ఉంటుందన్నమాట. అవి కంపల్సరీగా ఉదయాన్నే నేను పరగడుపున ఎక్కువగా త్రాగుతూ ఉంటాం మా వారు నేను. లేదంటే ఈవినింగ్ సాయంకాలం 5 గంటల సమయంలో త్రాగుతూ ఉంటామండి. రాగి జావ మాత్రం ప్రతిరోజు ఉండాల్సిందేనమాట అండి. పాలు పోసుకొని త్రాగుతామండి. మాకు పాలు అలవాటనమాట. పాలు కాగబెట్టి ఉంచిన పాలు మనం ఇంకంతే కలుపుకొని త్రాగొచ్చనమాట. చాలా మంచిదండి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను రాగి జావ ప్రతిరోజు ఒక గ్లాసు తీసుకుంటే మనకెంతో మంచిది. ఎంతో మేలు చేస్తాయండి. ఇక అయిపోయింది చూసారా, చిక్కదనం వచ్చేసింది. ఇక చల్లారిన తర్వాత పాలు పోసుకుంటాం. గ్యాస్ కట్టేసేసాను. పాలు ఆల్రెడీ కాగబెట్టి ఉంచుకున్నానండి. కాగబెట్టిన పాలు అయితేనే మంచిదండి. పచ్చిపాలు పోయరనమాట. ఇక ఇలా రాగి జావలో కలుపుకొని పాలు పోసుకొని త్రాగుతాం అనమాట అండి. చెరొక గ్లాసు తయారవుతాయి అన్నమాట. చక్కగా చెరొక కప్పు త్రాగుతాం అనమాట. ఇక నేను బయట ఊడ్చి ముగ్గు వేయబోయే ముందే కొంచెం తులసాకు, తమలపాకు, యాపాకు, పసుపు, కొంచెం అల్లం అవి మరగకాల్చుకొని గిద్దకి అది గ్లాస్కి అర గ్లాస్ వచ్చేలాగా వాటర్ త్రాగిన తర్వాత మళ్ళా ఆ పని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు రాగి జావ త్రాగుతాను అనమాట అండి. లిక్విడ్ ఎక్కువగా త్రాగాలండి. ఈ ఎండాకాలంలో ఈ సమ్మర్లో లిక్విడ్ ఎక్కువ తీసుకుంటే మన శరీరంలో ఉన్న చెమటంతా పోతుంది కాబట్టి మనకు నీరసం అనేది లేకుండా శక్తిని, బలాన్ని ఇస్తాయి అనమాట అండి. లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా సరిపోయాయి అన్నమాట. చెరొక కప్పు వచ్చేసాయి అన్నమాట పాలు. రాగి జావ చక్కగా ఇంకా సేవిస్తాము. ఇదిగోండి ఇక బయట కూర్చొని వేప చెట్టు, మన ఇంటి ముందు వేప చెట్టు ఉన్నది కదా, చక్కగా ఆ వేప చెట్టు గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ మా వారు నేను ముచ్చట చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ త్రాగుతాం అన్నమాట అండి. చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుందన్నమాట. ఉదయాన్నే వేప చెట్టుని చూసి వేప గాలిని మనం పీల్చుకుంటుంటే స్వచ్ఛమైన గాలిని మనకెంతో ఆరోగ్యానికి ఈ ఎండలకు వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా అలాగే ఇలాంటి పానీయాలు, ఇలా ద్రవ పదార్థాలు త్రాగితే మన ఆరోగ్యానికి ఎంతో శక్తిని, బలాన్ని ఇస్తాయండి. ఇక వేప చెట్టు పైన కోకిల కూడా తన యొక్క గానాన్ని ఆలపిస్తూ మనల్ని ఎంతో అలరిస్తూ ఉంటుంది. ఒక్కసారి వినండి మీరు కూడా ఆ కోకిల యొక్క గానాన్ని. ఎంత చక్కగా, ఎంత స్వీట్గా ఆలపిస్తుందో. అది ఆలపిస్తూ ఉంటే నేను రాగి జావ త్రాగుతూ ఎంజాయ్ చేశానన్నమాట. మీరు ఒక్కసారి వినండి. వింటున్నారా? కోకిల గానామృతాన్ని ఎలా ఆలపిస్తుందో, ఎంత చక్కగా ఆలపిస్తుందో సంతోషంతో, ఆనందంగా. ఇక నాకు రాగి జావ త్రాగి తర్వాత స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మల్లె చెట్టుకి మల్లెపూలు కోసుకుంటున్నానండి పూజ కోసం అని చెప్పేసి. ఇక మల్లెపూలు చక్కగా బాగా పూస్తున్నాయండి. దాదాపు 20 పూలైనా పూస్తున్నాయి. 25 పూల వరకు పూస్తున్నాయి. దేవుళ్ళందరికీ ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు చక్కగా పెట్టుకుంటున్నాను అనమాట. కోసిన తర్వాత మల్లె చెట్టునైనా సరే మన పసిపిల్లల్ని ముద్దాడినట్లుగా కౌగిల్లో తీసుకొని చక్కగా అలా ముద్దాడితే ఎంతో పోతాయి అంటండి చెట్లు కూడాను. అంత ఆనందంతో ఉంటాయంట. ఇక గరిక కూడా తీసుకున్నాను వినాయకుడి స్వామికి. ఈ విధంగా ఇలా మురిపంగా చక్కగా ప్రేమతోటి అలా హత్తుకొని ఇలా అంటుంటే ఎంతో పరవశించి పోతాయటండి. ఎంతో సంతోషంతో ఆనందంగా ఉక్కిరిబిక్కిరి అవుతాయంట. మొక్కకి ప్రాణం ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదండి. ఇగోండి పూలు అంతవరకు పూసినాయి ఈ రోజు వరకు. ఇక ప్రతిరోజైతే 25 పూల వరకు పోస్తాయి. ఇక ఇంటి వెనకమాల కనకాంబరాల పూలు కూడా ఉన్నాయండి. ఇక ఆ పూలను కూడా చక్కగా కోసుకుంటున్నాను అనమాట. మనకి అష్టలక్ష్మి పటం ఉన్నదనమాట. అష్టలక్ష్మీదేవి పటము, అలాగే వెంకటేశ్వర స్వామి కొలువైనాడు శుక్రవారం రోజు
వారికి అలంకరించుకుంటానన్నమాట. ఇలా మాల తయారు చేసుకొని, ఇక సోమవారం రోజు తెల్ల జిల్లేడు పూలు, అలాగే కనకాంబరాలు 2 కలిపి మాలగా తయారు చేస్తారు, గుచ్చుతారు మా వారు. ఆ మాలని పరమేశ్వరుడికి, శివపరివారానికి, ఆ పటానికి వేసుకుంటానండి. ఇలా ఒక్కొక్క రోజును నిర్ణయం చేసుకొని, శుక్రవారం రోజు స్వామివారికి విష్ణుమూర్తి అండి, లక్ష్మీదేవి తల్లైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి తల్లైన ఒకటే కదా, అలా వేసుకుంటాను. సోమవారం రోజు శివపరివారానికి. ఇదిగోండి వెనక వైపు అంతా కూడా తమలపాకు మొక్కలనమాట. ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ మన ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉన్నదండి. ఆయన స్వామివారికి ఎంతో ఇష్టం కదా తమలపాకులు. మాలగా తయారు చేసుకుని మా వారు నేను వెళ్ళేసి చక్కగా స్వామివారికి సమర్పించుకొని అవన్నీ అభిషేకాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వచ్చేసేస్తాను అనమాట. ఇంట్లో తమలపాకులు ఉంటే మనకి ఆంజనేయ స్వామి ఉన్నట్లేనండి కొలువై ఇంట్లో. ఆయనకి ఎంతో ప్రీతి కదా. అలా మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామివారికి మాలగా సమర్పించుకుంటాను. వెళ్ళి ప్రత్యేకంగా ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అనమాట. మన ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి, సమీపంలోనే. ఇదిగోండి జామ చెట్టు అనమాట. చిన్న చిన్న పిందెలు వేస్తున్నాయి అనమాట ఇప్పుడేను. ఇక ఎండాకాలం అయినా సరే పొయ్యి మీద నీళ్ళు కాగాల్సిందేనండి. మనకి అటు ఇటు సైడు కొంచెం చెట్లు అవి ఉన్నాయి అనమాట. ఇక పుల్లలు ఏవి ఒకటి ఉంటూ ఉంటాయి అనమాట. ఇక పొయ్యి రాజేసేస్తామండి. పొయ్యి రాజేసుకున్న నీళ్లు మనం తలస్నానం చేసినా, హాయిగా వేడేడి నీళ్ళతో స్నానం చేసినా, ఒళ్ళు నొప్పులు కానీ అలాగే ఏమన్నా పెయిన్స్ ఉన్నా సరే హాయిగా ఉంటుందండి. ఎంత చక్కగానో హాయిగా నిద్ర పట్టుతుందనమాట. అలాగే పొయ్యి మీద వండిన పదార్థాలు ఎంతో రుచిగా కమ్మగా అమృతంలా ఉంటాయండి. పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద న్యాచురల్ కదండి, సహజ సిద్ధంగా ఉన్న వంటలు తయారు చేసుకుంటే అవి అమృతంగా అనిపిస్తాయి. అలాగే నీళ్లు కూడా అలా కాగబెట్టుకొని మేము మా వారు నేను స్నానం చేస్తామండి సాధ్యమైన వరకు. ఎందుకంటే మనకి సౌకర్యం వసతి ఉన్నది కాబట్టి వేడి నీళ్ళే స్నానం అలవాటు అనమాట. ఎంత ఎండాకాలమైనా సరే, ఎంత వర్షాకాలమైనా, ఏ కాలమైనా సరే వేడి నీళ్ళతో స్నానం అనేది అలవాటండి మాకు మొదటి నుంచి కూడాను, ఫస్ట్ నుంచి కూడాను. ఇక చక్కగా పూలైతే కనకాంబరాల పూలన్నీ కోసుకున్నామండి. కొంచెం చిన్న చిన్నగా మిరప మొక్కలు కూడా పెట్టానండి, కొంచెం సైజు పెద్దగా వచ్చేసాయి. ఇగోండి కనకాంబరాలు చూసారు ఎంత చక్కగా ఉన్నాయో, ఎన్ని పూలు పూసాయో. ఇక దేవుడి మందిరాన్ని దగ్గర కూర్చొని చక్కగా మాల కట్టుకుంటానన్నమాట. మాలను కట్టుకున్న తర్వాత అలంకరించుకొని పూజ చేసుకోవటానికి సన్నాహాలు చేసుకుంటున్నాను అనమాట. ప్రతిరోజు నిత్యం కూడాను మన ఇంట్లో పూసిన పూలతోటి మాల కట్టుకొని చక్కగా మనం అలంకరింపజేసుకుంటే ఆ భగవంతుడికి మనకి ఎంత సంతోషం, ఎంత ఆనందమో కదండి. బయట కొనుక్కున్న పూల కన్నా కూడా మన ఇంట్లో పూసిన పూలతో మనం మాల కట్టుకొని భగవంతుడికి అలంకరింపజేసుకుంటే మనకి ఎంతో ఆనందం కదా. ఈ పూల బొట్టులోటి పూలు ఆ విధంగా కోసుకొని తెచ్చుకొని మాల కట్టుకుంటున్నాను. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. బుజ్జి వినాయకుడు ఉంటాడనమాట. ఆయనకి ముందుగా గెరికని బెల్లపు ముక్కని ప్రసాదంగా పెట్టుకుంటాను ప్రతిరోజు నిత్యం కూడా. గోమాతకి కూడా అమ్మ ఇచ్చిందనమాట గోమాత. ఆ గోమాతకు కూడా చక్కగా బెల్లపు ముక్క ప్రతిరోజు నిత్యం పెట్టుకుంటాను అనమాట అండి. మా దేవుడి అరమార ఈ విధంగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఉన్న దాంట్లోనే దేవుడి గది అనేది నాకు ప్రత్యేకంగా లేదండి, దేవుడి అరమార వరకే ఉన్నదనమాట. ఇక దేవుడి గది అంటే నాకెంతో ఇష్టం, కానీ ఇక కుదరలేదండి. ఇల్లు కట్టుకునేటప్పుడు నిర్మాణం చేసుకునేటప్పుడు దేవుడి గది వరకు కుదరలేదనమాట. దేవుడి అరమారనే ఇక ఏర్పాటు చేసుకున్నాము. చక్కగా పూలైతే మాల కట్టుకుంటున్నాను. ఉన్న దాంట్లోనే మనం సర్దుకుపోవటం అనేది, మనం అడ్జస్ట్ చేసుకోవటం అనేది మన ఆడవాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అండి. పూలు మాలగట్టాలన్నా, అలాగే గోరింటాకు కోసి మిక్సీ పెట్టేసి అందరికీ పంచాలన్నా నాకు చాలా ఇష్టం అండి. ఎన్ని పూలైనా సరే చక్కగా కూర్చొని మాల కట్టాలంటే ఎంతో ఇష్టం నాకు పూలంటే ఇష్టం ఉండదండి, మళ్ళీ పెట్టుకోవటం ఇష్టం ఉండదు. మాల కట్టే వరకన్నా ఇవ్వటం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చక్కగా చూసారా అలంకరించుకున్నాను. ఏ స్వామివారికి పూజ చేసుకుని నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటానండి.
చిన్న శబ్దం వచ్చినా నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుందండి. మా వారు కూడా దూరంగా ఉంటారు, వెళ్ళిపోతారు. నాకొచ్చిన శ్లోకాలు, పాటలు అన్నీ చదువుకుంటూ ఉంటాను. భగవంతుడికి అన్నీ విన్నవించుకుంటూ ఉంటాననమాట. చక్కగా పూజ అయితే మనసు లగ్నం చేసి భగవంతుడిపై శ్రద్ధతో చేసుకుంటాననమాట. పూజ చేసే సమయంలో నన్నెవరన్నా పలకరించినా సరే, ఏదైనా డిస్టర్బెన్స్, ఏదైనా శబ్దాలు వచ్చినా సరే నాకు మహా కోపం అండి. ఇక భగవంతుడిలో లీనమైపోయి నాకొచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటూ, తర్వాత వ్రాసుకుంటూ మహాదేవ అనే పుస్తకం మీకు చూపించాను కదా ఆల్రెడీ. అలా వ్రాసుకుంటూ నిమగ్నం అయిపోతాననమాట. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో నిమగ్నం అయిపోవాలండి. మనం మనస, వాచ, కర్మణ అంతా కూడా భగవంతుడి పట్ల ఉంచి మనం శ్రద్ధగా పూజ చేసుకోవాలి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ప్రతి క్షణం, అనుక్షణం మనల్ని వెన్నంటే ఉండి మన మనల్ని చక్కగా ఆయనే అన్నీ చూసుకుంటూ ఉంటాడు కదండీ! లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోం బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం మాణిక్యవీణాముపలాలయంतीं మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతా. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అలాగే కనకధార స్తోత్రం పఠించుకుంటానండి ప్రతి శుక్రవారం కూడాను. మన ఆడవాళ్ళంతా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి తల్లి అష్టోత్తర శతనామావళి ఇలాగ కనకధార స్తోత్రం పఠించుకుంటూ ఉంటే ఎంతో పుణ్యం అండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మరలా రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తేనండి.